శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 21వ సర్గము. విశ్వామిత్రుడు కోపించుట. వశిష్ఠుని ఉపదేశము. దశరథుని అంగీకారము. దశరథుడు ఎటూ దిక్కుతోచని వాడై పుత్రవాత్సల్యంతో తడబడుతూ పలికిన మాటలను విశ్వామిత్రుడు విని కోపించిన వాడై రాజుతోటి ఇలా అంటున్నాడు. ఓ రాజా, నా అభ్యర్థనను నెరవేరుస్తానని మాట ఇచ్చావు. ఇప్పుడు ఆ మాట తప్పటానికి సిద్ధపడుతున్నావు. ఇట్లు ప్రతిజ్ఞాభంగమునకు ఒడిగట్టుట రఘువంశజులకు తగదు. ఇట్లు చేయుట మీ వంశమునకే కళంకము. ఓ దశరథ, ఇట్లు మాట తప్పుట నీకు యుక్తముగా అనిపించినచో నేను వచ్చిన దారిని వెళ్ళెదను. కాకుత్స వంశమును పుట్టిన నీవు మాట తప్పితివి. సరే, నీవు నీ వారితో కూడి సుఖంగా ఉండు. సృష్టికి ప్రతి సృష్టి చేయగల ప్రజ్ఞాశాలి అయిన ఆ విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడు కాగా భూమండలమంతయు కంపించింది. దేవతలు భయగ్రస్తులయ్యారు. నిష్ఠాగరిష్ఠుడును ధీరుడును మహానుభావుడును అయిన వశిష్ఠ మహర్షి జగత్తంతయు భయంతో చెల్లించుటను గమనించి దశరథుడితోటి ఇలా అన్నాడు. ఓ రాజా, నీవు వాసికెక్కిన ఇక్ష్వాకు వంశమున జన్మించితివి. ధర్మమూర్తివి, ధైర్యశాలివి, సత్యవ్రతమును పాలించువాడవు, సర్వశుభలక్షణములు కలవాడవు. కనుక నీవు ధర్మహానికి తలపడవలదు. ఓ రఘువంశజ, ముల్లోకములలోనూ నీవు ధర్మాత్ముడుగా వాసిగాంచిన వాడవు. స్వధర్మమును ఆడిన మాట తప్పకుండుటను ఆచరింపుము. అధర్మమునకు పాల్పడవలదు. ఓ రఘువంశోద్భవ, మీ కోరికను నెరవేర్తును అని ప్రతిజ్ఞ చేసి ఆ మాటను నిలబెట్టుకొనని వానికి అశ్వమేధయాగ ఫలము, బావులు చెరువులు త్రవ్వించుట మొదలగు ధర్మకార్యములను ఆచరించిన ఫలము నశించును. కావున విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముని పంపుము. రాముడు అస్త్ర విద్యలలో ఆరితేరినవాడైనను కాకున్నను విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకును అగ్ని రక్షణలోనున్న అమృతము వలె ఆయనను రాక్షసులేమీ చేయజాలరు. ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మము, గొప్ప శక్తి సామర్థ్యములు గలవాడు, మిక్కిలి ప్రజ్ఞాశాలి, ఈ లోకమునందలి తాపసులలో మేటి అయినవాడు, వివిధాస్త్ర ప్రయోగములను ఎరిగినవాడితడు. చరాచరాత్మకములైన ఈ 3 లోకముల యందును ఈయనతో సాటి అయిన అస్త్రప్రయోగ కుశలుడు మరి ఒకడు లేనే లేడు. ఇంక ముందెవ్వరునూ ఉండబోరు. దేవతలు, ఋషులు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, నాగులు మొదలగు వారిలో ఎవ్వరునూ విశ్వామిత్రునితో సమానమైన అస్త్రప్రయోగ నిపుణులు లేరు. పూర్వము విశ్వామిత్రుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా కృశాశ్వుడను ప్రజాపతి పరమధార్మికులైన తన కుమారులను అస్త్రరూపములలో ఆయనకు విశ్వామిత్రునకు ఇచ్చివేశాను. కృశాశ్వుని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు. వారు పెక్కు రూపములు గలవారు, మహావీరులు, తేజశాలురు, జయమును గూర్చువారు. జయ, సుప్రభాను దక్షకన్యలు సుందరాంగులు. వారు ప్రకాశవంతములైన శత్రు సంహారకములైన 100 అస్త్రశస్త్రములను సృష్టించారు. అసుర సైన్యములను సంహరించటానికై జయాను నామే మిక్కిలి శక్తి సంపన్నులు, కామరూపులు, శ్రేష్ఠులు అయిన 50 మంది కుమారులను కనెను. సుప్రభ అను ఆమె కూడా సంహారులు అను పేరు గల 50 మంది పుత్రులను కనెను. వారు జయింప శక్యము కానివారు, అమోఘ పరాక్రమశాలురు, మిక్కిలి బలవంతులు. కుశికుని పుత్రుడైన ఈ విశ్వామిత్రుడు ఆ అస్త్రములనన్నింటినీ పూర్తిగా ఎరుగును. అంతేకాదు, ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రములను కూడా సృష్టింపగలడు. ఇట్టి ప్రతిభామూర్తి అయిన విశ్వామిత్రుడు గొప్ప వీరుడు, మిక్కిలి వాసికెక్కినవాడు. కావున ఓ రాజా, ఈయన వెంట శ్రీరాముని పంపుటకు సందేహింపవలదు. విశ్వామిత్రుడు స్వయంగానే ఆ రాక్షసులను నిగ్రహింపగల సమర్థుడు. నీ కుమారునకు మేలు చేకూర్చుటకై నీ దగ్గరికి వచ్చి నిన్ను ఇట్లు అభ్యర్థిస్తున్నాడు.
వశిష్ఠ మహర్షి యొక్క హితవచనములకు రఘువంశజుడైన దశరథుడు ప్రసన్న చిత్తుడై మిక్కిలి పొంగిపోయాడు. సూక్ష్మబుద్ధి అయిన ఆ రాజు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపటానికి మనస్ఫూర్తిగా అంగీకరించాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 21వ సర్గము సంపూర్ణం. శుభం.